Good afternoon, all. I hope I am audible to you. Just give one comment if I am audible to you. Then we can start the session. Okay. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి అమ్మా జస్ట్ కామెంట్ చేయండి వాట్ ఎవర్ మేబీ సో దట్ మై వాయిస్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ ప్లీజ్ కామెంట్ ఇట్ దెన్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద కామెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ గాయత్రి రెడ్డి తారక్ శ్రీరామ్ శుభకర్ so if any north students are there those who don't understand Telugu this session will be in this is Telugu session. Okay, ఇదే session same session will be taken in Hindi and English. Night 10 p.m. Unacademy special class. So let me clear this one first so that some people who don't know Telugu may be feeling difficulty. So everybody is here, please let me explain you one thing. This session will be in Telugu language. This session will be in Telugu language. It's the same session I am taking on Unacademy for free special class today night at 10 p.m. So those who don't know Telugu, you can come at 9 p.m. 10 p.m. for Unacademy special class. Okay. So this is just for Telugu people only. Okay, Nama. So good afternoon. Good afternoon. Amma, audio clear ga unda? Those who are present in the chat, just give one like so that it will be like attendance. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో సో దట్ వీ కెన్ షో ద స్ట్రెంగ్త్ ప్రాపర్లీ. నేను ఈ క్లాస్ తీసుకోవడానికి రీజన్ చెప్తాను. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ టు ద మ్యాక్సిమం పీపుల్ సో దట్ ఎవ్రీబడి విల్ బి ప్రెసెంట్ ఇన్ ద క్లాస్. Then we can talk the first. We'll talk about these things definitely. ఇది కాకుండా అసలు ఈ క్లాస్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? What is the reason behind this class? I will talk to that first. Okay. So అందరూ రెడీగా ఉంటే if everybody joins the class then we can start the reason behind this class. కామెంట్ చేయండి అమ్మా మీరు ఇంటరాక్టివ్ గా ఉండండి సెషన్ లో వాట్ ఎవర్ యూ ఫీల్ ప్లీజ్ బీ ఇంటరాక్టివ్ ఇన్ ద క్లాస్. Everybody is there? Telugu people just hi cheppandi. I'm not seeing enough comments. Okay. Starting comments unnai. Please remaining people also comment cheyandi amma. So whatever 58 people watching, I want everybody to comment. Sharing good. Audio is clear. Very good. Right. We are ready. So let's start the session. If you are ready, we can start the session definitely. Okay. So listen here. Today lighting adjustment will be little not proper. ఎందుకంటే కొంచెం పవర్ ఇష్యూ ఉంది సడన్ గా నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఇప్పుడు ఈ సెషన్ తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ అవర్ క్రియేటిక్స్ ఛానల్? అన్అకాడమీ గురించి కానీ క్రియేట్రిక్స్ గురించి కానీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. I don't take much time, hardly 20 minutes we'll finish this. Just here to see you speak Telugu, right Vishnu? Okay, good. Listen. Okay, now listen here everybody. You know Creatrix అనేది having 1 lakh subscribers, it is taking free classes for GATE and IES with the topmost faculty of the country. Okay,
ఓకే, మన ఈసీ ట్రిపుల్ ఈ ఛానల్ తీసుకుంటే బెస్ట్ క్లాసెస్ అనేవి యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్నాయి, అండ్ ఆల్సో దే ఆర్ ఇన్ అన్ అకాడమీ ఆల్సో. సో ఫ్రీ క్లాసెస్ లో మాక్సిమం క్లాసెస్ హిందీలో ఉన్నాయి. సో మెనీ తెలుగు స్టూడెంట్స్ ఆస్క్ మీ టు కండక్ట్ వన్ సెషన్ సో దట్ ఇఫ్ యూ షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు పీపుల్, అంటే తెలుగనే కాదు నాన్ తెలుగు, అదర్ దాన్ దోస్ హూ డోంట్ అండర్స్టాండ్ హిందీ, సో దట్ హిందీ రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ లో కూడా సబ్జెక్ట్స్ చెప్పడం కోసమని ఈ సెషన్ తీసుకోండి. ఈ సెషన్ ఒక 3 సెషన్స్ తీసుకుంటున్నాను నేను ఇవాళ, మేబీ రేపు అండ్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ అనౌన్స్. ఈ 3 సెషన్స్ ద్వారా మీ స్ట్రెంగ్త్ చూపించండి. మీరు మాక్సిమం షేర్ చేయండి, మాక్సిమం షేర్ చేసి అందరినీ నెక్స్ట్ సెషన్ కానీ టుడే సెషన్ కానీ ఒకవేళ లైవ్ కాకపోతే అయిపోయిన తర్వాత అటెండ్ అయ్యి లైక్ చేయమనండి. మన స్ట్రెంగ్త్ బాగుందంటే ఖచ్చితంగా మీకు సెషన్స్ ఇంగ్లీష్ లో ఫ్రీగా క్లాసెస్ కూడా ఉంటాయి. సో అది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ క్లాస్, జస్ట్ ఐ వాంట్ టు షో ద స్ట్రెంగ్త్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ సెషన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ ఇయర్ 2021 లో గేట్ ఎవరు ఇస్తున్నారమ్మా? ఐఐటి ముంబై ఇస్తుంది. ఇన్ దట్ ఫ్రమ్ దట్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ పర్టికులర్ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ పర్టికులర్ డౌట్స్ యూ పీపుల్ మైట్ బి హ్యావింగ్ ఇట్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, సో see here, I will take one session now, that is the general. ఇది కాకుండా సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పిల్లలు గేట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ ఫర్ గేట్, అంటే సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి మీరు గేట్ కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ లో మీరు ఏం చేస్తే కరెక్ట్, థర్డ్ ఇయర్ లో ఏం చేస్తే కరెక్ట్, దీనికోసం నేను టుమారో అగైన్ 3 PM కి నేను ఒక క్లాస్ తీసుకుంటాను. అది ఎక్స్క్లూజివ్లీ సెకండ్ థర్డ్ ఇయర్స్ మాత్రమే. ఇంకొక సెషన్ మేబీ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ అనౌన్స్ ఇట్, దట్ ఈస్ టోటల్లీ, అది ఏ ఇయర్ అయినా అవ్వచ్చు, గేట్ 2021 ఎలా క్రాక్ చేయొచ్చు, ఈ పార్ట్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇందులో ఈ రోజు జనరల్ డిస్కషన్, ఐఐటి ముంబై నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనే దాని మీద డిస్కషన్ చేసుకుంటాం. దీనికి ముందు సెకండ్ థర్డ్ ఇయర్ పిల్లలు, థర్డ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు నాకు గేట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నేను దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, హౌ కెన్ ఐ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు క్రాక్ దిస్ ఇయర్, నేను ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యింది ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇప్పటి వరకు నేను ఒక ఫ్లోలో ప్రిపేర్ అయ్యాను, సడన్ గా మార్చాలి, ఏం చేయాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా మందికి ఉన్నాయి, ఐ నో. సో అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. ఈ రోజు సెషన్ లో ఏంటంటే జనరల్ గా ఐఐటి ముంబై గేట్ ఇస్తుంది ఈ ఇయర్. ఓకే, ఇప్పుడు మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలి, సో హౌ టు గెట్ రెడీ. సో యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఎప్పుడు సబ్జెక్ట్ తో పాటు ఎగ్జామినర్ కి ఏది కావాలి, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ ఎగ్జామినర్, ఇది కూడా తెలుసుకోవాలి. ఎగ్జామినర్ రిక్వైర్మెంట్ ఏమిటి, what is the examiner requirement, that you should know. So let's see what is the examiner requirement. Before that, so మీరు చెప్పండి 2021 లో ఓకే ఐఐటి బొంబై ఇచ్చింది గేట్. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడు ఇచ్చిందో మీకు తెలుసా? 2021 కి ముందు ఎప్పుడు ఇచ్చిందో చెప్పండి, జస్ట్ కామెంట్ చేయండి. శ్రీరామ్, మీకు జనరల్ డౌట్స్ ఏమన్నా, మెకానికల్ కూడా ఉండొచ్చమ్మా, నో ప్రాబ్లం. మీకు జనరల్ డౌట్స్ ఏమన్నా ఉంటే నేను లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుంటాను, అప్పుడు మాట్లాడతాను. సో 2013 వెంకట్ హ్యాస్ మేడ్ సమ్ గుడ్ సర్వే, హీ నో ఇట్ ఆల్రెడీ. 2013 లో ఇంతకు ముందు ఐఐటి ముంబై తీసుకున్నది. ఓకే, గేట్ పేపర్ ఇచ్చింది. ఐఐటి ముంబై హ్యాస్ గివెన్ ద గేట్ పేపర్ ఇన్ 2013 ఆల్సో. సో ఎంతమంది 2013 పేపర్ చూశారు? 2013 పేపర్ ఎంతమంది చూసారమ్మా మీలో? టూ 2013 పేపర్ చూసి మీరు చేయాల్సిన పని ఏంటి? నాట్ ఓన్లీ 2013, అంతకు ముందు గేట్, మళ్ళీ ఇదే గేట్ పేపర్ 2013 కి ముందు ఐఐటి ముంబై ఎప్పుడు ఇచ్చింది? ఐ హోప్. ఓకే, 2006 లో ఐఐఎస్సి ఇచ్చింది, 2007 లో ఐఐటి ఖరగ్పూర్ ఇచ్చింది, 8 లో ఐఐఎస్సి ఇచ్చింది, 9 లో రూర్కీ ఇచ్చింది. లైక్ దట్ యూ షుడ్ హ్యావ్ దిస్ డేటా. ఈ డేటా ఉందనుకుందాం, మీ దగ్గర ఆల్రెడీ ఈ డేటా ఉందనుకుంటే, ఈ 3 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అనలైజ్ చేయండి. ఇవి అనలైజ్ చేస్తే ఏ పర్టికులర్ టాపిక్స్ ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. ఓకే, నేను ఒక పీడిఎఫ్ కలెక్ట్ చేశాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్
let me upload that. Just 1 minute. ఓకే. సో ఈ పేపర్ చూడండి, ఇందులో తీసుకుంటే 2009 నుంచి నెట్వర్క్ సబ్జెక్ట్కి ఏ ఐఐటి ఎన్నెన్ని మార్క్స్ ఇచ్చిందో ఉంది. 2009లో 11 మార్క్స్ ఇచ్చింది ఐఐటి రూర్కి. మళ్ళీ ఐఐటి రూర్కి ఎప్పుడు ఇచ్చిందమ్మా? 2017లో ఇచ్చింది. ఓకే. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ 2012లో ఇచ్చింది, మనకి రీసెంట్గా 2020లో ఇచ్చింది. 11లో ఐఐటి మెడ్రాస్ ఇచ్చింది. అదేవిధంగా 2019లో కూడా మెడ్రాస్ ఇచ్చింది. ఓకే. సో ఇట్లాంటి డేటా మీకు నెట్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. మీరు తీసుకుని మీరు అనాలిసిస్ చేయొచ్చు. మీరు ప్రిపేర్ అయ్యే నెట్వర్క్స్కి ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిజిటల్కి ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కంట్రోల్కి ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సిగ్నల్స్కి ఇందులో ఏది టఫ్గా ఇవ్వచ్చు, ఇవన్నీ అనలైజ్ చేయొచ్చు. కరెక్టా కదా చెప్పండి? ఎందుకంటే మీరు ఎగ్జామినర్ కావాల్సింది ఇవ్వాలి, అదే మీ ఎగ్జామ్ యొక్క ఎయిమ్. కాబట్టి ఇది కరెక్టా కదా చెప్పండి? ఎస్ సుభాకర్, థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, మన స్ట్రెంగ్త్ చూపించండి. గుడ్ రవిశేఖర్. ఓకే, ఐ విల్ కమ్ టు దట్. చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. సో కెన్ యూ డూ దిస్ అనాలిసిస్ ఎస్ ఆర్ నో? ఎందుకంటే మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ పర్టికులర్ అనాలిసిస్ చేయాల్సిన పని ఉందా అంటే దట్ ఈస్ రాంగ్. డోంట్ ఫాలో దిస్. దిస్ ఈస్ ద వేర్ పీపుల్ ఆర్ ఫూలింగ్ యూ. ఇక్కడే పీపుల్ మనల్ని ఫూల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలుసు అని చెప్పుకోవాలని చూస్తున్నారు. ఓకే, మీకు తెలియంది వాళ్ళకి తెలిసింది మీకు చెప్పగానే మీరు ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్కి అవుతారు. కాబట్టి సో 2013లో బొంబాయి ఇచ్చింది, అప్పుడు సిగ్నల్స్ నుంచి ఇంత టఫ్ గా ఇచ్చింది. ఈసారి సిగ్నల్స్ టఫ్ గా ప్రిపేర్ అవ్వండి. నెట్వర్క్స్ ఎంత ఈజీగా ఇచ్చింది, ఈసారి నెట్వర్క్స్ కూడా ఈజీగా రావచ్చు. నెట్వర్క్స్ లో అప్పుడు 10 మార్క్స్ వచ్చినాయి, లేదా 15 మార్క్స్ వచ్చేసినాయి. ఈసారి కూడా నెట్వర్క్స్ హై ప్రయారిటీ ఉంటుంది, 15 మార్క్స్ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ చెప్తారు, నమ్మకండి. డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. దిస్ ఈస్ 100% ఫెయిల్యూర్. ఓకే, ఇది కామన్ మిస్టేక్. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ క్లాస్ టుడే. ఓకే, ఇది పీపుల్ చేసే కామన్ మిస్టేక్ అమ్మా. మీరే చూసుకోండి, 2009లో ఐఐటి రూర్కి ఇచ్చింది కదా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి నెట్వర్క్స్ లో? 11 వచ్చింది. మరి 2017లో 5 మార్క్స్ ఎందుకు ఇచ్చింది? లేదా అదే ఇయర్ లో 2 సెట్స్ తీసుకోండి, ఆ 2 సెట్స్ కూడా మ్యాచ్ అవ్వవు మీకు. ఐఐఎస్సి బెంగళూరు 2016లో 3 పేపర్స్ ఇచ్చిందమ్మా. 3 పేపర్లలో చూసుకుంటేనే ఇందులోనే బోల్డ్ అంత వేరియేషన్ ఉంది. ఒప్పుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? బికాస్ సీ హియర్, జనరల్ గా ఐఐటి అనేది పేపర్ ఇస్తున్నప్పుడు సేమ్ ఐఐటి ఇచ్చినప్పటికీ ఓకే, నో వన్ నోస్ హూ ఈస్ గివింగ్ ద పేపర్. మీకు ఎవరన్నా నాకు తెలుసు, ఆల్రెడీ నేను ఐఐటిలో ఉన్నా, నేను కూడా ఐఐటి నుంచి వచ్చాను. నేను ఐఐటిలో చేస్తున్నప్పుడు నాకు మా ప్రొఫెసరే ఆ పర్టికులర్ ఇయర్ గేట్ కి కన్వీనర్ గా చేశారు. ఓకే, ఐ నో బెటర్ దాన్ దట్. ఓకే, ఎవరైనా నాకు పేపర్ ఎలా వస్తుందో తెలుసు, పేపర్లో ఈ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసు అంటే మీరు నమ్మకండి. యూ డోంట్ బిలీవ్ దెమ్. దే ఆర్ ఫూలింగ్ యూ, జస్ట్ దే ఆర్ ఫూలింగ్ యూ. ఓకే, ఈ అనాలిసిస్ ఎప్పుడూ వర్కౌట్ కాదు గేట్ లో. ఎందుకంటే మీకు 2013లో ఇచ్చిన ఫ్యాకల్టీయే మళ్ళీ ఇవ్వాలని రూల్ లేదు. అప్పుడున్న ఫ్యాకల్టీ ఇప్పుడు ఉన్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. అండ్ అందులో కూడా ఒకే ఫ్యాకల్టీ ఇవ్వరమ్మా. మాక్సిమం ఒక ఫ్యాకల్టీ ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒక ప్యానల్ ఫామ్ అవ్వచ్చు. సో ఇది ముంబై ఆర్గనైజ్ చేస్తున్నప్పటికీ వేరే ఐఐటిలో డిజిటల్ సార్ని తీసుకొని అక్కడి నుంచి 2 క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఎవరికీ తెలీదు. తెలిసినట్టు మీకు చెప్పచ్చు. ఒకవేళ రేపు పొద్దున్న నేను చెప్పినా సరే నన్ను కూడా నమ్మకండి. మీరే లాజికల్ గా అర్థం చేసుకోండి. ఆ ప్రొఫెసర్ ఈ టైంకి రిటైర్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఆ ప్రొఫెసర్ ఈసారి ప్యానల్లో ఉండకపోవచ్చు, లేదా ఆ ప్రొఫెసర్ మూడ్ అప్పట్లాగా ఉండకపోవచ్చు. 8 years తర్వాత లాస్ట్ టైం ఏది జరిగిందో ఇప్పుడు జరుగుతుందని ఎవరైనా చెప్తే నమ్మకండి. నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గేట్ బై సీయింగ్ ద ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్. ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ పేరు చూసి ఎటువంటి అనాలిసిస్ చేయకండి. మీరు నమ్మాల్సింది ఏంటంటే మనకున్న సిలబస్ ఏంటి, మనం ఏ సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్ట్ కి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కి ఈక్వల్ వెయిటేజే. ఆ ఇయర్ లక్ బాగుండి ఒక క్వశ్చన్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు తప్ప అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ వెయిటేజ్. ఇది ఈసీ వాళ్ళే అనుకోకండి, ఏ బ్రాంచ్ అయినా సరే చెప్తున్నాను, జనరల్ గా చెప్తున్నాను, అన్ని బ్రాంచెస్ కి సరే. సో ఇలాంటి అనాలిసిస్ నెట్ లో ఒక n నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నమ్మకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి.
ఓకే, మీరు ఇలాంటి అనాలిసిస్ చేసి ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళి బాధపడతారు. ఇవేమి చేయకండి, జస్ట్ హ్యాపీగా మీరు మీ ప్రిపరేషన్ మీ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళిపోండి. దిస్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ క్లాస్. సో లెట్ మీ సీ ద కామెంట్స్ టు రిప్లై యూ. Thank you, Bedaraju. Yes, Guruprasad Reddy, that is what I am also saying. Okay. Thank you, Subhakar. Yes, Ravi Shekhar, you are also correct. Okay. So this is a Saurav, this is a Telugu session. I will take Hindi English session today night 10 p.m. on Unacademy for a free special class. Okay. I will share the link after this class. This is only for Telugu. Okay, let me, some people are asking my specialization. Okay, if you know me, okay, otherwise let me introduce myself. I hope most of you knows me. Okay, so this is about me. I am Bhima Shankar. I did my MTech from IIT Kharagpur and also I am doing PhD in IIIT Hyderabad. So I have 9 years of teaching experience. GATE and IS lo 9 years of teaching experience undi. So తెలుగులో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, ఐ మీన్ తెలుగు సైడ్ నుంచి ఎవరైనా ప్రిపేర్ అయిన ఉంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. వీఆర్ అసోసియేటెడ్ విత్ ద క్రియేటిక్ స్ట్రీమ్, బట్ సమ్ పీపుల్ డోంట్ నో దట్. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి హెల్ప్ ఉన్నా, వీఆర్ దేర్ ఫర్ యూ. యూ వాంట్ ఏ ప్రిపరేషన్ సంబంధించిన వాట్ ఎవర్ మే బి ద కన్సర్న్, వాట్ ఎవర్ మే బి ద ఐడియా యూ ఆర్ హ్యావింగ్, మీకు ప్రిపరేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, please ask, feel free to ask me. Just WhatsApp message cheyandi. Whenever I am free, I will definitely reply. If you want Facebook ID also, I can give you. So I did my MTech from IIT Kharagpur. My BTech is EC specialization, but I did my MTech from computer science. నేను general ga networks, digital electronics and microprocessor subjects teach chestanu. Those who are my students will know my quality already. So listen here. This session, importance of this session is main reason to take this session is ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనే స్ట్రెంత్ నేను చూపించి మీకు క్లాసెస్ ఇంగ్లీష్లో కూడా అరేంజ్ చేయడానికి, ఎందుకంటే కొన్ని క్లాసెస్ హిందీలో జరుగుతున్నాయి కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో అందుకని నేను 3 సెషన్స్ తీసుకుంటున్నాను. ఈ సెషన్లో జస్ట్ ఐఐటి ముంబై నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్పడం కోసం తీసుకున్నాను. దిస్ ఈజ్ అవర్ హోల్ టీమ్, అన్అకాడమీ టీమ్. ఓకే, క్రియేట్రిక్స్ టీమ్. నౌ లిసన్ హియర్. So I hope you know Ankit Goyal sir, All India top ranker, and Ajay Gupta sir, he is also second ranker. So this is our total team. Kamesh sir, who teaches EDC, Nlog and all. Vishal sir, I hope most of you knows it. Signals and communications sir will teach. Pramit sir is there. Instrumentation subjects he will teach. Okay, ఇప్పుడు listen here. 1 minute. Right. ఆల్రెడీ నేను ప్రామిస్ చేసినట్టు 3 సెషన్స్ తీసుకుంటానమ్మా. రేపు టుమారో ఇది జస్ట్ అనౌన్స్మెంట్ లాంటి క్లాస్. టుమారో ఓకే, సెకండ్ థర్డ్ ఇయర్స్ జనరల్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి ఈ టైంలో. అది ఏ బ్రాంచ్ అయినా సరే రేపు తీసుకుంటాను 3 PM. ఇప్పుడు గేట్ ఎలిజిబిలిటీ సెకండ్ ఇయర్స్కి, థర్డ్ ఇయర్స్ కూడా ఇచ్చాడు కదా, సెకండ్ ఇయర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దీనికి నేను రేపు తీసుకుంటాను, రేపు క్లాస్ తీసుకుంటాను. ఓకే, అండ్ 2021కి సంబంధించిన టోటల్ క్లాస్ నేను 31st ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ ప్లాన్ అండ్ అనౌన్స్ ఇట్. ఓకే, మీకు ఇది కాకుండా సో లెట్స్ గో వన్ మోర్ టైమ్ ఐఎమ్ సేయింగ్, డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ అనాలిసిస్. సార్ మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరు ప్రీవియస్ ఇయర్స్ని ట్రెండ్స్ ఫాలో అవ్వకండి. ప్రతి ఇయర్ గేట్ అనేది మారుతూ వస్తుంది. ఈ ఇయర్ మీకు ఉన్నది నెక్స్ట్ ఇయర్లో ఉండదు. ఈ ఇయర్ ఈడీసీ 15 మార్క్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాడా అంటే మనం చెప్పలేము. ఓ పర్టికులర్ ఇయర్ డిజిటల్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఇస్తారంటే అది ఎవ్వరికీ తెలియదు. అందరూ వాళ్ళ
ఎనాలిసిస్ లేదా వాళ్ళకి ఉన్న ఊహన చెప్తున్నారు, మీరు దాన్ని మీ మీద రుద్దుకోకండి. n నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ టెల్ యూ n నెంబర్ ఆఫ్ థింగ్స్, డోంట్ బిలీవ్ ఇన్ దామ్. మీకు గేట్ గురించి ఏమీ తెలియకపోయినా సరే జస్ట్ మెసేజ్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ హౌ టు ప్రిపేర్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఈ సెషన్ అనేది చాలా చిన్న సెషన్. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఐ హావ్ సీన్ సో మెనీ స్లైడ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్. పీపుల్ ఆర్ సేయింగ్ ఐఐటి ముంబై 2013లో ఇచ్చింది కాబట్టి ఈ అనాలిసిస్ చేసి ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తుంది. లేదా ఇంకొక బ్యాడ్ అనాలిసిస్ గేట్లో ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2007లో ఐఐటి కేజీపీ ఇచ్చింది పేపర్. ఆ పర్టికులర్ ఇయర్లో ఆల్ ఇండియా టాప్ ఎంతో తెలుసా మీకు? 57 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్. 150 మార్క్స్లో 57 వస్తే ఆల్ ఇండియా టాప్ వచ్చిందమ్మా. అంటే ఆ పర్టికులర్ ఇయర్లో మీకు 10, 20, 30 మార్క్స్ వచ్చినా గేట్ ర్యాంక్ మంచిగా వస్తుంది. దిస్ మే నాట్ బి ట్రూ ఎవ్రీ ఇయర్. సో కొంతమంది ఏం చెప్తారంటే గేట్లో మీకు 100కి 80 మార్క్స్ రావాలి, 70 మార్క్స్ రావాలి, 60 మార్క్స్ రావాలి అని కూడా చెప్తారు. ఇది కూడా నమ్మకండి. ఆ పర్టికులర్ ఇయర్ పేపర్ టఫ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ టఫ్గా ఉంటే మీకు 30 మార్క్స్ కూడా మంచి ర్యాంక్ రావచ్చు. ఈజీగా ఉందనుకోండి 70 వచ్చినా మంచి ర్యాంక్ రాదు. 2019 గేట్లో 70 మార్క్స్ వచ్చినా సరే మంచి ర్యాంక్స్ రాలేదు ఎలక్ట్రికల్ పీపుల్కి. సో ఇది పేపర్ టఫ్నెస్ మీద ఉంటుంది. సో ఇలాంటి అనాలిసిస్లో మీరు ఎప్పుడు ట్రాప్ అవ్వకండి. మీ ప్రిపరేషన్ ఫోకస్డ్గా మీరు స్ట్రాటజీ వేసుకుని మీ ఓన్ స్ట్రాటజీతో వెళ్ళండి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఇలా ప్రిపేర్ అవ్వాలి అనేదే చూడండి తప్ప ఎప్పుడు ఈ సబ్జెక్ట్ నుంచి కానీ ఈ టాపిక్ నుంచి కానీ క్వశ్చన్ వస్తుందని ఎవరు చెప్పినా నమ్మకండి. ఈవెన్ నేను చెప్పినా సరే నమ్మకండి. డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఓకే, సో అది కాకుండా లిజన్. యా, so general questions. Now I will take you Kirtana. Just wait. Okay, I hope most of you have seen this. ఇది మొత్తం అందరూ చూసే ఉంటారు. ఇందులో మీకు ఫస్ట్ డౌట్ ఏమొస్తుందంటే, సార్ ఇక్కడ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ ఈహెచ్ ఈ రెండు సబ్జెక్ట్స్ పెట్టారు కదా, అంటే నేను కొత్తగా ఈ రెండు ప్రిపేర్ అవ్వాలా అంటే నో, ఈ రెండు మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ కాదు. మీ గేట్లో ఈసీ ట్రిపుల్ ఎలాగ బ్రాంచెస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే కొత్తగా 2 బ్రాంచెస్ యాడ్ చేశారంటే, నథింగ్ న్యూ. యూ నీడ్ నాట్ ప్రిపేర్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్. అండ్ ఇంకొక ఆపర్చునిటీ ఏమొచ్చిందంటే థర్డ్ ఇయర్స్ కూడా రాయొచ్చు. థర్డ్ ఇయర్స్ రాయడం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటి సార్? థర్డ్ ఇయర్స్ రాస్తే నేను ఎట్లా ఆ అడ్వాంటేజ్ని తీసుకోవచ్చని సెకండ్ ఇయర్స్కి డౌట్ ఉంటే అది నేను రేపు ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. అది కాకుండా మీకు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే 2 పేపర్స్ రాయొచ్చు కదా సార్, దిస్ ఇయర్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ 2 సబ్జెక్ట్ పేపర్స్. సో హౌ టు చూస్ దిస్ ఐ విల్ టాక్ ఆన్ థర్డ్ సెషన్. ఓకే, బిఫోర్ దట్ బ్రీఫ్లీ ఐ విల్ టెల్ యూ టుడే. ఓకే చూడండి, ఇప్పుడు వరకు ఐఐటి క్లియర్గా చెప్పలేదు. మీకు ఒక బ్రాంచ్, మీరు ఈసీ అనుకోండి లేదా ట్రిపుల్ అనుకోండి, మీకు ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ అనేది ఇంకా లిస్ట్ రాలేదు. సో ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే గెస్ట్ చేసి చెప్తున్నారు కాబట్టి మీరు కొంచెం టైం వెయిట్ చేయండి. ప్రస్తుతానికి మీ ఓన్ బ్రాంచ్ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీరు ఇవేమీ వినకండి కొన్ని రోజుల వరకు. మీకు నోటిఫికేషన్ క్లియర్గా వచ్చి మీరు ఈసీ అయితే ఈసీతో పాటు ఏం రాయొచ్చు, ఏ పర్టికులర్ బ్రాంచ్ రాయొచ్చు, అందులో మీరు ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ప్రిపేర్ 2 పేపర్స్ ఆర్ టు క్వాలిఫై ఇన్ 2 పేపర్స్ ఆర్ టు ఎక్సెల్ ఇన్ 2 పేపర్స్ ఇన్ గేట్. ఓకే, ఆ ఆపర్చునిటీస్ ఎలా వాడుకోవచ్చు వాడుకోకూడదు అనేది వీ విల్ డిస్కస్. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. సో ఐఎమ్ ఎలిజిబుల్ టు టీచ్ యూ దీస్ థింగ్స్ బికాస్ నేను థర్డ్ ఇయర్లో గేట్ ర్యాంక్ క్రాక్ చేశాను, ఫోర్త్ ఇయర్లో కూడా గేట్ ర్యాంక్ క్రాక్ చేశాను. ఎందుకంటే 2008 ఐ హ్యావ్ రిటర్న్ ద గేట్. ఎట్ దట్ టైమ్ గేట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఇయర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్ ఆల్సో. దెన్ ఐ రేట్ ఇన్ 2009 ఆల్సో. సో ఐ నో హౌ టు డీల్ ఫర్ ద థర్డ్ ఇయర్స్. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మై బీటెక్ ఈజ్ ఈసీ, మై ఎంటెక్ ఈజ్ సిఎస్సి. సో ఇప్పుడు 2 బ్రాంచెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఐ హ్యావ్ డన్ దిస్ లాంగ్ బ్యాక్. ఇంటర్ డిసిప్లినరీ లేదా అదర్ బ్రాంచ్కి మారాలని అనుకుంటే ఏం చేయాలి, ఆల్ దోస్ థింగ్స్ వీ డిస్కస్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ సెషన్స్, నాట్ ఇన్ ద సింగిల్ సెషన్. ఓకే, అది కాకుండా మీకు ఎనీవే ఐ హ్యావ్ గివెన్ యూ మై పర్సనల్ నెంబర్. సో యూ జస్ట్ మెసేజ్ మీ ఇఫ్ యూ హ్యావ్ పర్సనలైజ్డ్ డౌట్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ. అంటే ఈ 3 రోజుల్లో మనం ఏమైతే డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నామో అవి చెప్పాలనుకుంటున్నాను. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇలాంటి అనాలిసిస్లు ఏమీ చేయకండి. ప్రస్తుతానికి మీరు కేవలం ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేయండి.
నేను ఎన్ని రోజుల్లో ప్రిపేర్ అవ్వాలి, ఈ పర్టికులర్ టైంకి నేను సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇవి తప్ప మీరు ఇంకేమీ ఆలోచించకండి. ఇలాంటి వీడియోస్ ఒక 100 వస్తాయి, నా వీడియోతో సహా చెప్తున్నాను. మీరు అన్నీ నమ్మాల్సిన పని లేదు. మీకు ఏది కరెక్ట్ అనిపించిందో మీరే లాజికల్గా ఆలోచించుకోండి. మీరు ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. సబ్జెక్ట్ చదువుకోవడంలోనే మీరు ఇంట్రెస్ట్ చూపించండి. ఈ అనాలిసిస్లో ఇప్పుడు టైం వేస్ట్ చేయకండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఏ పర్టికులర్ బ్రాంచ్కి ఏమేమి ఎలిజిబుల్. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు ఆ థింగ్స్ అన్ని. అంటే ఒకవేళ నేను ఈ ఎలక్ట్రికల్లో బీటెక్ చేశాను, ఈసీలో గేట్ రాశాను, దెన్ ఈసీ పిఎస్యూకి ఎలిజిబుల్లా కాదా, లేదా ఈసీలో రాశాను ట్రిపుల్ఈలో గేట్ క్రాక్ చేశాను, పిఎస్యూకి ఎలిజిబుల్లా కాదా, ఇలాంటి డౌట్స్ అన్ని అందరికీ ఉన్నాయి. అందరూ వాళ్ళ యొక్క అజంప్షన్స్ చెప్తున్నారు, కానీ అవేమీ ట్రూ కాదు. అది మీకు నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరికి తెలియదు. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ గివ్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ అన్అకాడమీ. ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ ఆల్ యువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఏం కావాల్సిన ఎటువంటి డౌట్ ఉన్నా అడగండి, ఐ విల్ బి హ్యాపీ టు హెల్ప్ యూ. సో అందరికీ ఈ సెషన్స్ గురించి అర్థమైందమ్మా. నెక్స్ట్ 2 days లో మనం డిస్కస్ చేసేది, రేపు 2nd, 3rd ఇయర్స్ రండి 3 PM కి మనం అన్ని డిస్కస్ చేసుకుందాం. ఏం గేట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, 2nd ఇయర్ నుంచి ఎలా ట్యాకిల్ చేయాలి, ఎవ్రీ సింగిల్ థింగ్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద టుమారో సెషన్. మీరు తెలుగు స్టేట్ నుంచి వచ్చి మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ప్లీజ్ రిమెంబర్ మై నెంబర్. నా నేమ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన, లేదా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఏ సబ్జెక్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఫ్యాకల్టీ దగ్గర ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి డౌట్ ఉన్నా సరే జస్ట్ మెసేజ్. I have enough experience throughout the country. Countryలో almost all corners I have teach. Okay, I taught almost all Hindi. Okay, north లో చెప్పా, south లో చెప్పా, every single place లో I taught this gate. So I have enough experience to help you people. సో ఈ ఛానల్లో తెలుగు వాళ్ళు స్ట్రెంగ్త్ కానీ మనం చూపించగలిగితే మీకు ఫ్రీగా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా వస్తాయన్న. సో ఇప్పుడు లిసన్ హియర్, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. One minute. It's not uploading. Just 1 minute. Yes, Samir, you can. But problem is that score should be ఆ స్కోర్ మీకు ఏదైతే వచ్చిందో ఆ స్కోర్ నెక్స్ట్ ఇయర్ స్కోర్ తో ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని మీట్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ అది ఇప్పుడు అజంప్షన్ మాత్రమే. పిఎస్యూస్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ చెప్తాయి ఈ ఇయర్ గేట్ స్కోర్ మాత్రమే మాకు కావాలి, లేదా ఆ పర్టికులర్ ఇయర్ దగ్గర వేరే ఇయర్ కావాలి అనేది పిఎస్ తర్వాత చెప్తుంది. సో ఇప్పుడు చెప్పేవన్నీ అజంప్షన్స్ మాత్రమే. ఓకే, సో సీ హియర్, మీకు గేట్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఐ విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ అన్అకాడమీ. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో ఓన్లీ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే అన్అకాడమీ. మీరు ఏదైనా స్టూడెంట్ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళని అడగండి, ఇండియాలో బెస్ట్ ఫ్యాకల్టీ ప్యానల్ ఎందులో ఉందంటే ప్రస్తుతానికి అన్అకాడమీలో. బికాస్ ఓన్లీ అన్అకాడమీలో మాత్రమే లైవ్ క్లాసెస్ అండ్ ఆల్సో రికార్డింగ్ కూడా ఉన్నాయి. రికార్డింగ్ మీరు ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు చూసుకోవచ్చు. ద మెయిన్ మోటో ఆఫ్ అన్అకాడమీ ఈజ్ టు రీచ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. అంటే రూరల్ కార్నర్ లో ఉన్న స్టూడెంట్ కోచింగ్ అందుకు ప్రిపేర్ అవ్వకుండా ఉండడం కోసం, ఆ స్టూడెంట్ కూడా హెల్ప్ చేయడం కోసం అన్అకాడమీ ఈజ్ గివింగ్ లైవ్. దట్ ఈస్ మీ ఇంట్లో ఉండే మీరు ప్రిపేర్ అవ్వచ్చు గేట్ ని. మీ ఇంట్లో మీ ఓన్ హోమ్ లో కూర్చుని మీరు హ్యాపీగా గేట్ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయొచ్చు. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ అన్అకాడమీ ఓన్లీ. ఇందులో ప్రతి సబ్జెక్ట్ కి మినిమం 3 to 4 ఫ్యాకల్టీ ఉన్నారమ్మా. అంటే మీరు చూస్ చేసుకోవచ్చు, ఈ ఫ్యాకల్టీ దగ్గర వినాలా, ఈ ఫ్యాకల్టీ దగ్గర వినాలని. ఈ ఫీచర్ ఎక్కడా లేదు ఇండియాలో. మీరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ క్లాసు లేదా ఒక క్లాసు ఒకసారి వస్తుంది. ఇక్కడ అలా కాదు. అదే కాకుండా మీకు ఇంకొకటి ఏంటంటే, మీరు ఈసీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గేట్ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఈసీ అయితే వేరే బ్రాంచ్ కూడా రాయొచ్చు కదా. అట్లాగే ఇక్కడ మీరు కోచింగ్ ఒక బ్రాంచ్ కి తీసుకుంటే, అది ఈసీ అయినా, డబ్ల్యూ అయినా, సిఎస్ అన్నా, మీరు ఏ బ్రాంచ్ క్లాసెస్ అన్నా వినొచ్చు. ఇది ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ కి ఈ ఫీచర్ కూడా లేదు. సో ఈ ఫీచర్ కూడా ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ కి లేదు. నేను చెప్తున్నాను కాదు, మీరు మీ ఓన్ గా ఎవరినైనా కనుక్కోండి, అనలైజ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, సో ఐ కెన్ గివ్ యూ మై కూపెన్ కోడ్. సో మీరు తెలుగు వాళ్ళైతే మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సి వచ్చినా సరే ఒక నెంబర్, ఐ జస్ట్ మెసేజ్ మీ.
I'm always there. Okay, use this coupon code to get maximum discount. Discount 10% discount వస్తుందమ్మా. మీ టోటల్ ఫీజు 25,000 అయితే మీరు నాకు 22.5K వస్తుంది. అదేవిధంగా 30K ఫీజు అనేది 27K వస్తుంది. ఇది 2 years, ఇది 1 year అయితే. ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు, నా కోడ్తో ఎవరు జాయిన్ అయినా సరే నాకు మెసేజ్ చేయండి. నేను వాళ్ళని పర్సనల్గా చూసుకుంటాను. ఐ మీన్ పర్సనల్లీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. I am regularly monitoring their study. I will give them the target. Okay, whether every week I will comment. నేను మాత్రమే కాదు, మా టోటల్ టీమ్, మై టోటల్ క్రియేటిక్స్ టీమ్ విల్ హెల్ప్ యూ. If you join with my code also, my total team will help you. This is the India's best faculty panel. I will show you. See here. ఈ పర్టికులర్ ఆగస్ట్ 3rd నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. సెకండ్ థర్డ్ ఇయర్ లో ఉంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాల్సింది నెట్వర్క్స్ తోనే. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన పాయింట్. జస్ట్ కమ్ టు మై క్లాస్. మీకు ఏమీ రాకపోయినా జీరో నాలెడ్జ్ తో వచ్చి కూర్చోండి. ఐ విల్ టీచ్ యూ నెట్వర్క్స్ లైక్ ఎనీథింగ్. దట్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ 3rd డైలీ 2 hours బ్యాచ్. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఈ కోడ్ యూస్ చేసుకోండి. నాకు ఒక మెసేజ్ చేయండి జస్ట్ తీసుకునే ముందు. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, నేను చెప్తున్న పారామీటర్స్ ఏవి ఏ ఇన్స్టిట్యూట్ లో మీరు ఉన్నాయనుకున్నా యూ కెన్ హ్యాపీలీ జాయిన్. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇట్ ఈస్ ఓన్లీ విత్ అన్ అకాడమీ. మీ స్ట్రెంత్ చూపించండి. మీకు ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఉంటే మీరు జాయిన్ అవ్వలేకపోతే నేను ఫ్రీ క్లాసెస్ కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను. సో దీస్ ఆర్ ద పారామీటర్స్ యూ మెజర్. టాప్ నాచ్ ఫ్యాకల్టీ ప్యానల్ ఇన్ ద కంట్రీ. You just compare, you just check the faculty profiles in the Unacademy and multiple faculties for the single subject. It is having daily classes, daily live classes ఉన్నాయి, and also it is having best user interface. ఇది యూట్యూబ్ అనేది ఓకే, అప్ టు సమ్ లెవెల్ ఇట్ ఈస్ ఓకే. మీరు Unacademy Plus లో క్లాస్ వినండి, లేదా స్పెషల్ క్లాసెస్ వినండి. లైవ్ గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ కామెంట్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి. మీ లీడర్ బోర్డ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. పోల్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్ క్లాస్ లో ఎంత ఎంజాయ్ చేస్తారో దానికి డబుల్ ఎంజాయ్ చేస్తారు Unacademy ప్లాట్ఫామ్ లో. సో సబ్స్క్రిప్షన్ అనేది ఏ క్లాస్ కైనా అటెండ్ అవ్వచ్చు. ఎనీ క్లాస్ ఆఫ్ దట్ ఎగ్జామ్. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. It is the lowest possible cost for the quality they are giving in the market. It is giving you best quality to support all the corners of the country. So in general, in this session I don't want to waste much of your time. This is what I want to discuss in this session. Idi kaakunda tomorrow we meet second third years, and day after tomorrow again 2021 కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది ఏ ఇయర్ అయినా సరే యూ కెన్ అటెండ్. దీస్ 2 sessions లో మనం జనరల్ గా అన్ని డిస్కస్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ యూ కనెక్ట్ విత్ మీ. యూ కెన్ కీప్ ఆన్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. లేదా మీకు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ కి ఎలా చదవాలి, లేదా ఏ ఫ్యాకల్టీ దగ్గర చదవాలి, మీకు ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన యూ జస్ట్ మెసేజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ పీపుల్. సో డైలీ అటెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, షేర్ చేసి ఆ తర్వాత జస్ట్ సో దట్ ఇఫ్ యూ షో ద స్ట్రెంగ్త్ డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ సో మెనీ తెలుగు పీపుల్. మీలాగా ఎంతో మంది ఉన్న తెలుగు స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సౌత్ లో ఉన్న చాలా మంది పిల్లలకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియదు. నార్త్ లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. మీకు కూడా తెలియాలి. మీరు 10 మందికి షేర్ చేయండి. అందరికీ తెలుస్తుంది వాట్స్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఓకే, హౌ టు యూటిలైజ్ యువర్ ఇంజనీరింగ్ లైఫ్. Everything will be very good if you share the information. So you can use my number. You can contact me at any point of time happily. So మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. Gayatri for 6 months, if you want, it is 20,000 around, and you will get for 10% discount some 18,000. నేను ఎప్పుడైనా సరే 1 year సజెస్ట్ చేస్తాను మినిమం. ఎందుకంటే పెద్ద ఫీజు డిఫరెన్స్ ఉండదమ్మా. 4.5K ఎక్స్ట్రాకి మీకు ఎక్స్ట్రా 6 months వస్తుంది. Thank you, Prince. Navi, to complete the 6 months, you need minimum బాగా చదివితే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. మీ దగ్గర జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసినా మినిమం ఇంత టైం పడుతుంది. లేదా మీరు ఎక్కువ వర్క్ చేస్తే, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ. రెగ్యులర్ బ్యాచ్ అనేది 1 year కంప్లీట్ గా జరుగుతుంది. మీరు 2 years కోచింగ్ తీసుకుంటే 1 year లో మీకు అన్ని సబ్జెక్టు వ్యాస్ట్ గా బేసిక్ లెవెల్ నుంచి అర్థమయ్యి బాగా నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేసి క్రాక్ చేయొచ్చు. మీరు సెకండ్ థర్డ్ ఇయర్ లో ఉంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ టేక్ 2 years సబ్స్క్రిప్షన్.
శ్రీనివాస్ నేను చెప్తాను, మన స్ట్రెంత్ చూపిస్తే ఖచ్చితంగా ఆ క్లాసెస్ కూడా ఉంటాయి, పవర్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ సిస్టమ్స్. నేను మాట్లాడతాను. షేక్, ఇట్ ఈస్ డెఫినెట్లీ వ్యాలిడ్, అదర్వైజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రైటింగ్? వ్యాలిడిటీ లేకపోతే ఎగ్జామ్ రాయడం ఎందుకమ్మా? ఖచ్చితంగా మీ ఎంటెక్ అయితే అది వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఓన్లీ యోగిత ఓన్లీ స్కోర్ కంపేర్ చేస్తారు. అంటే ఇయర్ మీకు ర్యాంక్ 300 వచ్చింది, స్కోర్ అనేది 669 సంథింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మీ ర్యాంక్ 500 వచ్చింది, కానీ స్కోర్ వచ్చి 700 వచ్చింది. ఏది బెస్ట్ అంటే మీ స్కోర్ ఏదైతే ఎక్కువ ఉందో అది బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రిలేటివ్గా మెజర్ చేసి మీకు స్కోర్ ఇస్తారు. ఇయర్ తక్కువ మంది రాయొచ్చు, ఇయర్ ఎక్కువ మంది రాయొచ్చు. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ హియర్ ఈస్ మీకు వచ్చే గేట్ స్కోర్. ఎస్ సుభాకర్, యూ కెన్ స్కోర్ 1000 లోపు ర్యాంక్ సంపాదించడం కష్టం కాదు, కానీ 6 months లో మీరు టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్. అన్ అకాడమీలో టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఉందమ్మా. ఇప్పుడు క్రియేటిక్స్ టెస్ట్ సిరీస్ మొత్తం అన్ అకాడమీలో ఫ్రీగా మెర్జ్ చేశారు. ఎస్ తేజస్, ఐఎమ్ ప్లానింగ్, ఐ విల్ సర్ప్రైజ్ యూ మేబీ నెక్స్ట్ వీక్ లో నేనే ఓన్ గా నేను నెట్వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్, ఎనీ బ్రాంచ్ యూ కెన్ రైట్ జోగిందర్. గేమర్ మోస్ట్లీ కవర్ అవుతాయమ్మా. జోగేందర్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను ఏం చెప్పానంటే ప్రస్తుతానికి అందరూ ఎజ్యూమ్ చేసి చెప్తున్నారు ట్రిపుల్ ఉంటే ఈసీ రాయొచ్చు, ఈసీ ఉంటే ట్రిపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ సిఎస్సి రాయొచ్చు అని. అది ఎజంప్షన్ మాత్రమే, అఫీషియల్ గా ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీ బ్రాంచ్ తో పాటు ఏం రాయొచ్చు అనేది గైడ్ లైన్స్ ఇంకా రిలీజ్ కాలేదు. నావి ఖచ్చితంగా చేస్తాను, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంత్. ఇఫ్ స్ట్రెంత్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఎన్ నెంబర్ ఆఫ్ సెషన్స్ చేయొచ్చు మనం బాగా. Power system and measurements Pramit sir will be taking. Power systems I will ask and inform you, just message me once, I will ask and inform you. Aptitude already start అయ్యిందమ్మా. శర్మ సార్ అని, he is also తెలుగు సార్, శర్మ సార్ చెప్తున్నారు. దేవిదాస్, శర్మ సార్ ఆల్రెడీ చెప్తున్నారు యాప్టిట్యూడ్. ఎస్ఎన్ఆర్ డెఫినెట్ గా క్రాక్ చేయొచ్చమ్మా. కాకపోతే ఈ 6 months ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా 100% ఎఫెక్ట్ ఇవ్వాలి. మీరు డైలీ 3-4 hours చదివి నేను ర్యాంక్ కొడతానంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఖచ్చితంగా ఫుల్ డే ఎఫెక్ట్ ఇవ్వండి, పాసిబుల్. ఐ నో సమ్ పీపుల్ 2 months లో కూడా కొడతారు. అది వాళ్ళకున్న బేసిక్ లెవెల్స్, అండ్ బేసిక్ లెవెల్స్ ఏమీ లేకపోయినా సరే మీ దగ్గర ఉన్న డెడికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అమ్మా యాప్టిట్యూడ్ మెకానికల్ అయినా ఈసీ అయినా ఒకటే, కామన్. ఓకే మునీంద్ర, మెకానికల్కి ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ నా నెంబర్కి మెసేజ్ చేయమ్మా, నేను చెప్తాను. అమిత్ గుప్తా, ఓకే హౌ మచ్ ర్యాంక్ అనేది మీరు 3 years ప్రిపేర్ అయినా రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ వర్క్. ఓకే, ఈ పర్టికులర్ ర్యాంక్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రిపేర్. లిఖిత, I told how many hours per day sir. I already told you, if ఇప్పుడున్న 6 months లో మీరు చేయాలంటే మినిమం 8 to 10 hours ఖచ్చితంగా మీరు స్పెండ్ చేయాలి. మీరు ఎఫిషియెంట్ గా చేస్తే నేను 12 hours చేసినా తప్పు లేదని చెప్తాను. ఎందుకంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ ఆల్మోస్ట్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ద టైం. ఇప్పుడు జూలై స్టార్ట్ అయ్యి జూలై ఎండింగ్ లో ఉంది, మీకు 6 months ఉంది. ఈ 6 months లో అట్లీస్ట్ 1 month మీ ఎగ్జామ్స్ ని ఏదో అన్నోన్ రీజన్స్ కి వేస్ట్ అవుతుంది. ఆ మిగతా 5 months ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. అహ్మద్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. Samiruddin, message me, I will tell you where to prepare. Signals I will help you, don't worry. Signals Pramit sir already Unacademy what we call special classes ఫ్రీగా చెప్తున్నారమ్మా, మీరు అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ స్పెషల్ క్లాసెస్ చెప్తున్నారు. సమీరుద్దీన్, జోగేందర్ ఇక్కడ సబ్జెక్ట్ కాదమ్మా, మంత్లీ ఇయర్లీ లైక్ దట్ యూ కెన్ పే. ఒక పర్టికులర్ పేమెంట్ చేసామంటే ఆ పర్టికులర్ డ్యూరేషన్ లో మీరు ఎన్ని క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ డ్యూరేషన్ బేస్డ్, నాట్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆర్ టైం.
నోట్స్ రాయొద్దు, నావి టైం వేస్ట్ చేయొద్దు, 4 hours తీసుకోవద్దు, నోట్స్ రాయొద్దు. ఎందుకంటే క్లాస్ అయిపోయిన తర్వాత 2 hours తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది కదా. నోట్స్ రాసుకోవాలంటే మీరు ఆ పీడిఎఫ్ నుంచి మీరు ఒక షార్ట్ నోట్స్ చేసుకోండి, మీరు మళ్ళీ నోట్స్ చేసుకోండి. ఎక్కువ టైం ఒకే లెక్చర్లో మీరు 4 hours స్పెండ్ చేస్తే మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉంటే మీకు టైం వేస్ట్ కాదు, ఫైనల్ ఇయర్లో ఉంటే అది ఖచ్చితంగా అలా చేయొద్దు. యోగిత, గుడ్. ఐ విల్ టెల్ యూ, ఈసీఈకి సబ్జెక్ట్ ఆర్డర్ అడిగింది కాబట్టి దిస్ ఐ విల్ టెల్ దిస్ అండ్ ఐ విల్ ఎండ్ ద క్లాస్. చూడండి, ఈసీఈ పీపుల్, ఈసీఏ కాదు డబల్ఈ పీపుల్ కూడా, ఫస్ట్ థింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఈస్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్. ఈ పర్టిక్యులర్ పార్ట్ని వదలకండి, ఇందులోంచే మనకి 25 మార్క్స్ వస్తాయి. జనరల్గా ఏమనుకుంటారంటే 25 మార్క్స్ వస్తాయి కానీ ఈ సబ్జెక్ట్ని మీరు నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది టెక్నికల్ కాదు, కోర్ కాదు అని. నో, మీకు ఒక మార్క్ వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చినా ఒకటే కదమ్మా, దీన్ని వదలకండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకండి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు, కొంచెం టైం దీనికి ఇస్తే. మీరేదో టెక్నికల్, ఈ సబ్జెక్ట్స్ ఏదో నాన్ టెక్నికల్ అనే మైండ్ సెట్తో పెట్టుకోకండి. ఇది కాకుండా నెట్వర్క్స్, కంట్రోల్, సిగ్నల్స్, డిజిటల్, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే దీని నుంచి మనకి ఒక 35 to 40 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి, ఆర్ 30 to 40 మార్క్స్. అంటే ఇక్కడే మీకు ఒక 60 మార్క్స్ ఆన్ అండ్ యావరేజ్ ఈ పార్ట్లోనే రొటేట్ అవుతుంది. అంటే ఇది స్ట్రాంగ్ అవ్వండి ఫస్ట్, ఇది అయిపోయిన తర్వాత మీరు ఏదైనా చదవచ్చు, ఈడీసీ, ఎనలాగ్, కమ్యూనికేషన్, యువర్ ఈఎంఎఫ్టి, లేదా ఎలక్ట్రికల్ పీపుల్ అయితే మెజర్మెంట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, మెషిన్స్. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఆ ఎఫర్ట్ ఇందులో పెడితే మీరు ఫుల్ స్కోర్ చేయొచ్చు. ఇది నేను ఏ సబ్జెక్టు వదలమని ఎప్పుడూ చెప్పను, కానీ ఫస్ట్ ఇది చేసిన తర్వాతే వీటికి వెళ్ళండి. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్? విల్ మీట్ అగైన్ టుమారో. ఐ హోప్ ఇట్ ఈస్ ఫైన్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ప్రిపేర్, జాహ్నవి. సో మీకు ఆల్రెడీ నెంబర్ ఇచ్చాను కదా, ఎనీ డౌట్స్ జస్ట్ మెసేజ్ మీ, జస్ట్ మెసేజ్ మీ. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అన్ అకాడమీ, యూజ్ మై కోడ్. వాట్ ఈస్ మై కోడ్? ఈ కోడ్ యూజ్ చేసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి అమ్మా, ఖచ్చితంగా నేను పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇస్తాను. మీరు జాయిన్ కాలేదు, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ కూడా తీసుకోండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే టేక్ ద సబ్స్క్రిప్షన్ వేర్ యూ హ్యావ్ లిటిల్ ఎడ్జ్, డెఫినెట్గా ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. అది కాకుండా మీరు యూట్యూబ్లో కావాలనుకుంటే, అంటే మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే యూట్యూబ్ క్లాసెస్ కూడా చూడొచ్చు. మీకు యూట్యూబ్ క్లాసెస్ నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను, నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తానో ఆ డేట్స్ కూడా మీకు అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్లో. So thank you very much. I hope you enjoyed the session. So tomorrow we meet for second and third year strategy, and the day after tomorrow we meet for final year strategy or 2021 strategy. Okay, thank you very much guys. And one more thing, listen here, one more thing here. ikkada ఏ పేపర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఎవ్వరూ గెస్ చేయలేరు, జస్ట్ ఎజూమ్ చేసుకుంటారు అంతే. ప్రతి సబ్జెక్ట్ కి గేట్ లో ఈక్వల్ వెయిటేజే, ప్రతి సబ్జెక్టు ఆన్ అండ్ యావరేజ్ 10. ఒక ఇయర్ 8 అవుతాయి, ఒక ఇయర్ 6 అవుతుంది, ఒక ఇయర్ 12 అవుతుంది, కానీ ఆన్ అండ్ యావరేజ్ 10 చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది, అది ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే. గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. You are from Tirupati, Munindra. Okay. So second, third years, please attend tomorrow class. You will enjoy like anything. We will discuss tomorrow very well. Okay. ఈ రోజు కొంచెం నాకు పవర్ ఇష్యూస్ ఉండడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ద వీడియో సెట్టింగ్స్ ప్రాపర్గా చేయలేకపోయాను. రేపు ఖచ్చితంగా మనం ఇంకా బెటర్ క్లాస్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్. ఎనీ డౌట్స్ జస్ట్ మెసేజ్ మీ, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్.